నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి సాక్షి పేపర్లో అబద్ధాలు పదే ప్రచారం చేస్తే అది నిజమనుకుంటారనేసి వాళ్ళు నోటికొచ్చినటువంటి వార్తలు రాసేటువంటి పనిలో పడారు. సో జనాలు అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఆ పేపర్ చదవడం మానేశారు. ఎందుకంటే సో ఎన్ని అబద్ధాలను చదువుతారు రోజుకి. సో నారా లోకేష్ గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వీళ్ళు ఆ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి గాలి తిరుగులు తిరుగుతున్నారనేటి ఒక వార్త అయితే ప్రచురించారు సాక్షిలో. దానికి సంబంధించి కొడమల సురేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఆర్టీఐని కోరాడు. ఏమని కోరాడంటే, నారా లోకేష్ గారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత డబ్బులు అంటే ప్రజాధనాన్ని ఎంత ఖర్చు చేశాడు, విమాన ఖర్చులు ఏదైతే ఉన్నాయో, సో ఆయన హైదరాబాద్కి రావడానికో, లేకపోతే ఆయన ఇప్పుడు ఉదాహరణకు మంగళగిరి నుంచి ఒంగోలుకి వెళ్ళడానికో, ఒంగోలు నుంచి మళ్ళీ విజయవాడకి రావడానికో, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళడానికో, వైజాగ్ నుంచి తిరుపతికి రావడానికో ఆయన ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడని చెప్పి ఆయన కొడమల సురేష్ బాబు దాఖలు చేసినటువంటి ఒక ఆర్టీఐలో లోకేష్ విమానయాన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి సున్నా అని చెప్పి తెలియడంతో, సో ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి హెలికాప్టర్లు అదేవిధంగా విమాన ప్రయాణాలు చేశాడని చెప్పి అడిగితే, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి విమాన ఖర్చులు 2019 నుంచి 20కి 31 కోట్ల 43 లక్షలు, 20 నుంచి 21కి 44 కోట్లు, 21 నుంచి 22కి 49.45 కోట్లు. సో కరోనా టైంలో లాక్డౌన్ ఉంటే ఎవరు బయటకు పోకూడదంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కరోనాలోనే ఎక్కువ తిరిగినాడు. 2022-23కు 47 కోట్లు, అదేవిధంగా 23-24కు దాదాపు 51 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన గాలి మోటార్ వేసుకొని తిరిగాడని చెప్పి బయటపడింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 7 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళుతూ మేడం గారిని హైదరాబాద్లో డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ పికప్ చేసుకుని మళ్ళీ మంగళగిరికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి ఆ సాక్షి పేపర్లో గురువింద గింజ సామెత ఏదైతే ఉందో, గురువింద గింజకు నలుపు తెలియదు అన్నట్లు వాళ్ళు ప్రచురించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 220 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గాలి మోటార్లు వేసుకొని తిరిగాడని చెప్పి బయటపడింది. గాలి తిరుగుళ్లకు 220 కోట్లు, జగన్ విమాన టూర్లకు దుబారా ఖర్చు. సో బటన్లు నొక్కడమే ఒక ఇదంటే ఆ బటన్లు నొక్కడం ఇప్పుడు 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఒక 2 మెడికల్ కాలేజీలు కట్టిండొచ్చు. సో ఈయన మాత్రం ఈయన చేస్తే ఏమో సంసారము, మిగతా వాళ్ళు చేస్తే ఏదో అన్నట్లు ఈయన బిహేవియర్ ఉంటుంది. జగన్ విమాన టూర్లకు దుబారా, పవర్లో ఉన్న 5 ఏళ్లలో భారీ ఖర్చు, కోవిడ్ టైంలోనూ తగ్గని వ్యయం. కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉంటే, లాక్డౌన్ వేసింటే ఈయన మాత్రము దాదాపుగా 100 కోట్ల రూపాయలు కోవిడ్ టైంలోనే విమానయానం అదే హెలికాప్టర్లకు విమానానికి ఖర్చు పెట్టాడు. ఈ 18 నెలల్లో లోకేష్ విమాన ఖర్చులు సున్నా, సొంత డబ్బులతో టికెట్లు కొన్న మంత్రి, ఆర్టీఐ ఆన్సర్ కాపీ పోస్ట్ చేసిన టీడీపీ. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి దుబారా ఖర్చులు గాలి తిరుగుళ్ళు అనేటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో దానికి రిప్లైగా ఈ కొడమల సురేష్ బాబు అప్లై చేసినటువంటి ఆర్టీఐకి అప్లై చేసినటువంటి కాపీని కాపీ పేస్ట్ చేసి, నారా లోకేష్ గారు 1 రూపాయి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు, ఆయన ఖర్చులు ఏవైతే ఉన్నాయో విమానయాన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆయన సొంత డబ్బులే అని చెప్పి తేలడంతో నిన్న పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, బినామీలు ఎవరు ఉన్నారు, ఎవరు ఖర్చు పెడతా ఉన్నారు, మరి ప్రభుత్వ ధనం కాకపోతే ఇతరులు ఎవరు ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. పేర్ని నాని నారా లోకేష్ గారు అంటే ఏమైనా నీలాగా రేషన్ బియ్యం అమ్ముకునేవాడు అనుకున్నారా ఏంది? నారా లోకేష్ గారు అఫిడవిట్ చూడండి. నారా లోకేష్ గారికి ఆయనకి ఆర్థికంగా ఏ విధంగా నెల ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆయనకు హెరిటేజ్లో ఎంత షేర్లు ఉన్నాయనేది ఒక విషయం అక్కడ చూడండి. అఫిడవిట్లో పెట్టాడు కదా. ప్రతి సంవత్సరము దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పనిని నారా లోకేష్ గారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఆయన ఆదాయం ఎంత, ఆయన వ్యయం ఎంత అనేటువంటి విషయాన్ని జనాల ముందు ఉంచుతా అన్నాడు కదా. సో ఇప్పుడు ఆయన వచ్చిందని ఏమంటాడు, నారా లోకేష్ గారికి డబ్బులు ఎక్కడిదంట, నీలాగా రేషన్ బియ్యం అమ్ముకుంటాడేంది నారా లోకేష్ గారు. ఇక చూడండి, లోకేష్ విమాన చక్కర్లకు డబ్బులు ఎక్కడివి, పేర్ని నాని. ఇంకా నయము జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తూ ఉన్నారనిలా. లోకేష్ విమానాల్లో ఎవరి సొమ్ముతో తిరుగుతున్నారు, ఎవరి సొమ్ముతో తిరుగుతూ ఉన్నారని చెప్పి ఆర్టీఐలో అడిగితేనే తడిపి కొట్టినట్లు సమాధానం వచ్చింది.
ఏమంటే ఒక్క రూపాయి కూడా ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని. 50 కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా అంట. ఎకరా భూమి 99 పైసలకి ఇచ్చింది ఎవరికి? టీసీఎస్కి, సిటీఎస్కి వాళ్ళకి ఇచ్చారు. దీని మీద కూడా మీరు కేసులు వేపిస్తే హైకోర్టు ఏం చెప్పింది? మొట్టికాయలు వేసింది. ఆ మొట్టికాయలు సరిపోనట్లుంది, మళ్ళా వచ్చి ఈ 99 పైసల కథ చెప్తా ఉన్నాడు. సో నారా లోకేష్ ఇప్పుడు చూడండి, ప్రభుత్వ ధనంతో ప్రయాణం చేసినా తప్పు, సొంత డబ్బులతో ప్రయాణం చేసినా తప్పు. ప్రభుత్వ ధనంతో ప్రయాణం చేస్తే ఏం చెప్తారు? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారంటారు. సొంత ఖర్చులతో ఆయన సంపాదించుకున్నటువంటి డబ్బులతో టికెట్లు కొని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే బినామీ ఎవరు పెట్టినారంటున్నారు. అంటే నోటికి ఏది వస్తే అది జనాలు చూస్తూ ఉండారనేటువంటి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మచిలీపట్నం ప్రజలు నిన్ను ఎప్పుడో తిరస్కరించారు. మీ అబ్బాయికి వచ్చినటువంటి ఓట్లు 50,000 అంటే కొల్లు రవీంద్ర గారికి వచ్చినటువంటి ఓట్లు 50,000 మెజారిటీతో గెలిచాడు ఆయన. కాబట్టి ఎలాగో ఆ మచిలీపట్నంలో ఆ బందర్లో మొత్తం పరువు పోగొట్టుకున్నాం. ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎర్రిపప్పులు అవడమే తప్పితే దానికి మించి ఏమైనా ఉందా? సో ఎవరు పెడతా ఉన్నారు అంట. చూడండి, 18 నెలల్లో లోకేష్ 0 ఖర్చు. మంత్రిగా ఉన్న 18 నెలల్లో నారా లోకేష్ తన పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా 60 నెలల్లో జగన్ తన సొంత పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 222 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సో ఇంకా ఎగ్ పఫ్లు, ఇంకా బిల్డింగ్ ఏదో కట్టుకున్నాడు కదా, ప్యాలెస్ ఏదో కట్టుకున్నాడు కదా. సో ఈయన పావలా కోతి అర్ధన బెల్లం తిన్నట్లు చేసేటువంటి పనులు. పెయింట్ కొట్టడానికి ₹1 అయితే ఆ పెయింట్ని తీయడానికి ₹1 అన్నట్లు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడిస్తాడు ఆయన పేపర్లలో ఆయన నాయకులతో. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు 220 కోట్ల రూపాయలు గాలి తిరుగుళ్లకు కరోనా ఉన్నప్పుడు కూడా 100 కోట్ల రూపాయలు ఆయన కేవలము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికే వాడాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోయాడు. ప్రతి వారము 4 సార్లు యలహంక ప్యాలెస్కి వెళ్ళేస్తున్నాడు. మరి ఆ డబ్బులు ఎవరు పెడతా ఉన్నారు? బినామీ పెడతా ఉన్నాడని ఇప్పుడు వీళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తాడు? కాబట్టి పేర్ని నాని గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు జనాలు నమ్మేటట్లు మాట్లాడండి, జనాలు గాండ్రించి ముఖం మీద ఉమ్మేటట్లు మాట్లాడకూడదు పేర్ని నాని గారు. కాబట్టి నారా లోకేష్ గారికి ఎవరు ఖర్చు పెట్టడం లేదు, ఆయన సొంత డబ్బులే ఆయన ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేస్తూ ఉన్నారని ఆర్టీఐ ద్వారా తెలిసింది. సో జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలేమో 220 కోట్లకు లెక్కాపత్రము ఏడుంది చూడండి. 19కి 31 కోట్లు, 20కి 44 కోట్లు, 21కి 49.45 కోట్లు, 23కి 47.18 కోట్లు, 23 నుంచి 24 వరకు 50 కోట్ల 81 లక్షలు. అంటే మొత్తంగా 222 కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు గాలి తిరుగుళ్ళు తిరిగారు. సాక్షి వాళ్ళు ఇది ప్రచురించండి రేపు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.